భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. ఈశ్వర, ఇది ధైర్యాన్ని కూడగట్టుకునే సమయం. ఈ సమయమున యావత్ లంక తమపైనే ఆశలన్నీ పెట్టుకున్నది. తమ రాజులో ఎంత సాహసం ఉంది, ఎంత ధైర్యం ఉంది అని. ఇప్పుడు నీ భుజస్కందములపై యావత్ లంకా నగర రక్షణ భారమంతయు నిలిచి ఉన్నది. మహారాజు రావణుడు తన బాధ్యత నిర్వర్తించగలడా లేడా అని. అవశ్యం నిర్వహిస్తాం. లంకేశ్వర, తమరు మరొక్కసారి ఆలోచించండి. తన అహంకారాన్ని బలి చేసుకునైనా సరే ప్రజల హితం కోరి శత్రువుతో సంధి చేసుకోవటం రాజు గురుతర బాధ్యత. దీనివల్ల అనవసర ప్రజా నష్టం జరగదు. మా ప్రజలను శత్రువుల నుండి రక్షించే శక్తి ఇప్పటికీ ఈ రావణునిలో ఉంది. దానవరాజా, లంకావాసులకు ఈ మాత్రము తెలియదా? తమ రాజు ముల్లోకములను జయించిన వాడని. రావణుని బాహువులు నిర్బలమవునూ లేదు, వాని అస్త్రశస్త్రముల వాడి తగ్గనూ లేదు. వెళ్ళండి, వెళ్ళి వారితో చెప్పండి, ఈ రావణునికి సైన్యం అవసరం లేదని. మేము ఒంటరిగానే ఈ ప్రపంచములోని అన్ని సైన్యములను సంహరించగలమని. రేపు యుద్ధమునకు మా అజేయ రథములో బయలుదేరుతాం. దానిని ఆ దేవతలు కూడా ఓడించలేరు. మరి అర్భకులైన మానవునేమి చేయుదురు? చాలు, ఇంతవరకు జరిగినదంతా చాలు. ఇక ఇరువురికి అంతిమ సమయం ఆసన్నమైనది. అంతిమ సమయం ఆసన్నమైనది. దశరథనందనుడు రాముడు అగస్త్య మహర్షుల శ్రీచరణములకు ప్రణామం చేస్తున్నాడు. విజయీ భవ, యశస్వీ భవ. దయచేయండి, ఆసనం అలంకరించండి మహర్షి. సుఖాసీనులు కండు. తమరి సమయాన దర్శనమిచ్చినందులకు నేనెంతో రుణపడి ఉన్నాను. తమ దర్శనమును భగవదాశీర్వాదముగా భావిస్తాను. ఇక నా సకల మనోరథములు సఫలమవుతాయి. రామ, నీ మనోరథము సంకల్పమాత్రమునే సఫలమవుతుంది. ఈ సమయమున నేను దైవేక ప్రేరణతో ఒక ముఖ్యమైన కార్యము నిమిత్తమై వచ్చినాను. అనుజ్ఞనివ్వండి. ఇప్పుడు నీ ధర్మయుద్ధమునకు అంతిమ ఘడియలు ఆసన్నమైనవి. అది కూడా భీషణంగా జరుగుతుంది. ఇప్పుడు నీకు రావణునకు యుద్ధం జరుగుతుంది. రావణుడు మహాబలవంతుడు, సకల శస్త్రాస్త్రములు తెలిసినవాడు. అదే విధముగా నీవును శస్త్రాస్త్ర కోవిదుడవే. వాస్తవమునకు నీకు తెలియని అస్త్రములు ముల్లోకములలోనూ లేవు. సకల అస్త్రములు నీ అధీనములో ఉన్నవి. కాని రావణుడు వాటి కథనంగా ప్రకాండ మాయావి. సమస్త మాయా విద్యలను అభ్యసించినవాడు. పైగా వానికి బ్రహ్మదేవుడు పరమేశ్వరుని ద్వారా ఎన్నో వరములు ప్రాప్తించినవి. తను యుద్ధమునకు ముందే తాంత్రిక యజ్ఞము ద్వారా తనకు లభ్యమైన శక్తులన్నింటినీ ఆవాహన చేసుకుంటాడు. కనుక దైవము నన్ను ప్రేరేపించిన కారణముగా నేను నీకు యుద్ధమునకు వెళ్ళుటకు ముందు ఆదిత్య హృదయ స్తోత్రమును ఉపదేశిస్తాను. ఇది సనాతన రహస్యము. దీనిని జపించడం వలన నీవు యుద్ధములో నీ సమస్త శత్రువులపై విజయాన్ని సాధించగలవు. ఈ రహస్యమునకు పేరే ఆదిత్య హృదయము.
ఇది పరమ పవిత్రము, సంపూర్ణముగా శత్రువులను నాశనం చేయగల స్తోత్రము. దీని దైవిక శక్తి వలన నీవు రాక్షస మాయ నుండి సురక్షితముగా నుండగలవు. నీ అవతారము, దాని పరమార్థము సఫలం కావాలంటే నీకు విజయం సిద్ధించటం అత్యంత ఆవశ్యకము. అందుకని ఇప్పుడు నీవు పరమోత్కృష్టమైన అక్షయ స్తోత్రమును నాతో పాటు ఉచ్చరించి దాన్ని నా నుండి గ్రహించు. ఓం అస్య స్తోత్ర ఆగస్త్య ఋషి అనుష్టుప ఛందః ఆదిత్య హృదయ భూతో భగవాన్ బ్రహ్మ దేవతా నిరస్తా శేష విఘ్నతయా బ్రహ్మ విద్యా సిద్ధౌ సర్వత్ర జయ సిద్ధౌ చ వినియోగ. మాతామహ, ఈ కవచమును మాకు బ్రహ్మదేవుడు ప్రసాదించినాడు. మేము 1000 సంవత్సరములు కఠోర తపస్సు చేసి దీనిని సంపాదించినాం. దీనిని ధరించిన పిమ్మట ఇంద్రుడు కూడా మాకు ఎదురుపడే సాహసము చేయలేకపోయాడు. ఇంక ఎవరు చేయగలరు? ఈ కవచము అభేద్యమైనది, అజేయమైనది. ఏ అస్త్రమును దీనిని ఛేదించలేము. కానీ ఏ అబల శాపానికైనా దానిని తునాతునకలు చేసే శక్తి ఉంటుంది. అవును నాథా, ఏ పతివ్రత స్త్రీ అయినా శపిస్తే సాక్షాత్తు బ్రహ్మ మహేశ్వరులు సైతం దాని నుండి ఏ విధముగానూ తమను రక్షించలేరు. మరి ఈ కవచమనగా ఎంత? ఆ సీతాదేవి మహాపతివ్రత. నాకు ఆమె గురించే భయముగా ఉన్నది. ఆమె ఎక్కడ తమను శపిస్తుందోనని. ఆ సీత మహాసాధ్వీమ తల్లి. ఆమె శాపమెన్నడూ వృధా కానేరదు. అక్కడ ఏ కవచములు ఏ విధంగా పనిచేయలేవు. నేను తమ వీరత్వాన్ని సందేహించటలేదు. తమను ఎదుర్కోవడం దేవదానవ గంధర్వ కిన్నెరలు ఎవరి వల్ల కాదు. కాని కేవలం ఒక నరుని శక్తి తమ ముందు ఏ పాటి విలువైనది. కాని ఒక పతివ్రత యొక్క శాపములో ఎంత శక్తి ఉన్నదంటే అది ఏ మహాశక్తివంతుడైన రాజునైనను భస్మం చేయగలదు. అందుకనే నేడు తమరు నా ఈ ప్రార్థనను స్వీకరించండి నాథా. అశోకవనము నుండి సీతను విముక్తురాలను చేసి ఆమె పతి వద్దకు తిరిగి పంపించి వేయండి. మహారాణి మండోదరి, ఈ సమయము చర్చలకు ఉచితము కాదు. మన దేశ ప్రతిష్టకు సంబంధించినది. లంకకు, లంకావాసులకు, యోధుల గౌరవానికి సంబంధించినది. ఎవరైతే లంక ప్రతిష్ట కోసము ప్రాణాలు భరించారో వారిది. ఇదే విధముగా మౌనముగా నీళ్లు నములుతూ లజ్జాహీనులై శత్రువుల చరణాలపై శిరస్సు వంచడానికి, వారి స్త్రీని కానుక రూపంలో వాని వద్దకు తిరిగి పంపడానికే అయితే ఇందరు యోధులను, మా సోదరులను, పుత్రులను ఎందుకు బలి చేసుకుంటాం? కుంభకర్ణుడు, ప్రహస్తుడు, మహాపారుషుడు, అతికాయుడు, కుంభనికుంభులు, అందరికంటే వీరుడు అయిన మన పుత్రుడు మేఘనాథుడు వచ్చి మమ్ములను అడుగుతారు. కడకు ఈ కార్యమే చేయువారైతే మమ్ములనెందుకు బలి చేసినారు అని. అప్పుడు మేమేమి సమాధానం ఇయ్యవని? నీలో ఉన్న బాధంతా మరణించిన వారి గురించి, కానీ ప్రస్తుతం నా బాధ అంతా జీవించి ఉన్నవారి గురించి. ఒకవేళ వారిని మనం రక్షించగలిగితే దేశానికి, జాతికి సంబంధించిన భవిష్యత్తు బాగుంటుంది. ఓ దశానన, ఈ దేశ భవిష్యత్తు ఇప్పుడు నీ చేతులలోనే ఉంది. ఒకవేళ నీవు తలుచుకుంటే దానిని విధ్వంసం నుండి కాపాడగలవు. నీవు సంకల్పిస్తే నేడు లంక మరణించగలదు. అలాగే నీవు తలుచుకుంటే లంక జీవించనూ గలదు. మాతామహ, జీవించడం మంచి మాటే. కాని ఎవరైతే గౌరవమును అమ్ముకుని జీవిస్తారో వారాంగనల వలె వారిని చూచి ఎవ్వరూ ఆదరించరు. మృత్యువేదో ఒకనాడు రాక తప్పదు. కాని ఎవరు భీరువుగా ఉందురో వారు మృత్యువు వచ్చటకు ముందే ఎన్నోసార్లు మరణిస్తారు. ఎవరైతే జీవితంలో అంతిమ క్షణము వరకు తమ శిరస్సును ఎవరి ముందు వంచకుండా ఉంటారో, ఎవరైతే వీరుని వలె పోరాడుతూ మరణిస్తారో వారు జీవించినను ఘనతే, మరణించినను ఘనతే. అందువలన మాతామహ, నేడు నాతో జీవితం పట్ల మోహం కలిగే మాటలు మాట్లాడవద్దు. నేడు నన్నొక విరాగి వలె నా కర్తవ్యమును గుర్తెరిగి నిష్కామంగా యుద్ధం చేయనీయండి. అది ఏ మా కర్తవ్యం.
అందులోనే రావణుని ఘనత ఉన్నది, అందులోనే లంక ప్రతిష్ట ఉన్నది. రాముడు నరుడే అయితే మా చేతిలో నేడు మరణించెదడు, కాక భగవంతుడే అయితే ఈ రావణుని వధించడములో అతడికెంత ఖ్యాతి వస్తుందో అంతే ఖ్యాతి యుగ యుగాల వరకు ఈ రావణునికి ఉంటుంది. త్రిలోకాల్లోనూ త్రికాలాల్లోనూ మా ఇరువురి పేర్లు సర్వదా సమానంగా నిలుస్తాయి. మహారాణి మండోదరి, మన శరీరములు నశ్వరములు, ఆత్మలు అమరములు. అందుకని శరీరమున్నను లేకున్నను నీవు దుఃఖించవలదు. కేవలం ఒక్కటి మాత్రం విశ్వసించు, నీ రావణుడు ఎన్నటికీ మరణించడు. మరణించువాడెవడంటే తన కీర్తి మరణించినవాడు. రావణుని కీర్తి దిగ్దిగంతముల్లో అమరమై ఉంటుంది. రావణుడు అమరుడై ఉంటాడు. రావణుడు అమరుడై ఉంటాడు. జై మహాకాల! లంకేశ్వరునికి జై! 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 లంకా నగర శూరవీర సైనికులారా, ఇది రాక్షస జాతి ఇతిహాసంలో నిలిచిపోయే క్షణం. మరణిస్తే రాక్షస జాతి నశించిపోతుంది, లేదా ముల్లోకములలోనూ వారికి జయధ్వానాలు పలుకుతారు. జీవితంలో ఎప్పుడో ఒకసారి ఒక దినం వస్తుంది. అప్పుడు ప్రాణి తన చేతితోనే తన ఇతిహాసమును లిఖించుకోగలడు. మేము సంకల్పించుచున్నాము, రామ లక్ష్మణులు లంక నుండి సజీవంగా వెళ్లరాదని. ఇదే ధరిత్రిపై వారి సమాధి నిర్మితమవుతుంది. నేటి యుద్ధము భీకర యుద్ధమవుతుంది. నేడు రాక్షస జాతి గౌరవం కొరకు, లంక రక్షణ కొరకు తమ రాజుతో సహా ఎవరైతే ఈ యజ్ఞములో తమ ప్రాణాలను ఆహుతి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారో వారే మాతో పాటు రణభూమికి రండి. ఎవరైతే పరాభవమునకు, ప్రాణత్యాగమునకు భయభీతులో వారు మరణిపోవచ్చు. మేము ఆజ్ఞాపిస్తున్నాం. లంకలోని మిగతా శూరవీరులారా, ఇది యుద్ధమునకు ఆజ్ఞ కాదు, ఆదేశము కాదు, త్యాగ సంబంధమైనది. ఎవరైతే త్యాగమునకు సిద్ధమో వారు మాతో రావచ్చు. కపివరులారా, మీరందరూ ఏ కార్యము కొరకై ఇంత దూరము నాతో వచ్చినారో, దేని కొరకు మీరు సముద్రముపై సేతువును నిర్మించి సువిశాల జలరాశిపై మార్గమును ఏర్పరిచినారో, నేడా కార్యము పూర్తిగా సఫలమయ్యే సమయం ఆసన్నమైనది. రావణుని సకల యోధులు, సకల పుత్రులు, సోదరులు ఒక్కొక్కరుగా యమపురికి చేరుకున్నారు. రావణుని అత్యంత మహావీర పుత్రుడు మేఘనాథుని వీరవరేణ్యుడు లక్ష్మణుడు మట్టి కరిపించినాడు. ఇప్పుడు రావణుడే స్వయముగా యుద్ధము చేయటకొస్తున్నాడు. ఈ మహాయుద్ధములో ఇది అంతిమ పరాక్రమము ప్రదర్శించే సమయం. ఈ కీలక ఘడియలలో ఇద్దరు ప్రతిద్వందుల అదృష్టము ఇతిహాసములో చర్చనీయాంశమవుతుంది. నేడు మనందరి విజయగాథ ఇతిహాసపు పుటలలో లిఖించబడుతుంది.
జింకల సమూహముపై సింహము ఊరికినట్లుగా రాక్షస సైన్యముపై విరుచుకు పడండి. విజృంభించండి. ఎక్కడున్నారు రామలక్ష్మణులు? నేడు ప్రచండ సూర్యుని వంటి తేజస్సు గల బాణముల ద్వారా వనవాసులైన రామలక్ష్మణులను యమలోకమునకు పంపించి మేఘనాథుడు, కుంభకర్ణుడు, ప్రహస్తాదుల మృతికి ప్రతీకారము తీర్చుకుంటాను. మా చేతుల్లో బతికితే కదా ప్రతీకారం తీర్చుకోగలవు రావణ. చాలా దినముల తర్వాత రణభూమికి వచ్చినావు. నాడు శ్రీరాముడు దయ చూపించి నిన్ను వదిలివేసినాడు. కానీ నేడు మేము నిన్ను ప్రాణాలతో తిరిగి వెళ్ళనీయం. అరణ్యములబడి సంచరించే వనవాసి భల్లూక వానరులతో పాటు నా కులద్రోహి విభీషణుడు వంటి విశ్వాసఘాతకుని సహాయ సహకారములతో నీ పేరుతో పాతిపెట్టిన ధ్వజాన్ని సమూలముగా నాశనము చేయడానికి వచ్చాడు ఈ రావణుడు. రావణుడు మా పేరు మహామహా దిక్పాలులు, దేవీ దేవతలు, నాగ గంధర్వులను కూడా ముప్పతిప్పలు పెట్టిన వాడు ఈ రావణుడు. అవశ్యం. రావణుని అర్థమే రోదన లంకేశ. నీ సార్వభౌమత్వము, పరిపాలనా దక్షత, ప్రచండ పరాక్రమము ముల్లోకములలోనూ విదితమే. నీవు అవినీతి, అనాచారము, అత్యాచారములతో యావత్ ప్రపంచమును కన్నీటి సంద్రములో ముంచినావు. అదే కన్నీటి సంద్రములో నిన్ను ముంచిన ఎడల దోషము నీదే అవుతుంది. రావణ, లోకములో 3 విధములైన వ్యక్తులుంటారు. ఒకరు కేవలం చెప్తారు, రెండవ వారు చెప్తారు, చేస్తారు కూడా, మూడవ వారు కేవలం చేస్తారు, వారు వ్యాఖ్యానించరు. నీవు అభిమానవశుడవై ప్రగల్భాలు ఎక్కువగానే పలికావు. ఇక చేసి ఏమి చూపిస్తావు? అది ఇతిహాసమే చెప్తుంది.